హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఈరోజు రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కిస్మిస్ వేసుకోవాలి. 3 బాగా ఫ్రై అయిన తర్వాత సెపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 2 కప్పుల వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలో ఉండాలండి. రవ్వ అనేది మనకి నేతిలో ఎంత బాగా ఫ్రై అవుతే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. నెయ్యి సరిపోకపోతే ఒక టేబుల్ స్పూన్ వరకు ఎక్స్ట్రా నెయ్యిని వేసుకొని 10 to 15 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. రవ్వ అనేది ఇట్లా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి. ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఈ తురుము అనేది అస్సలు లేతగా ఉండకుండా చూసుకోవాలి. 2 కప్పులు బొంబాయి రవ్వకి 1 కప్పు వరకు పంచదార సరిపోతుంది. ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే 1/2 కప్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కొబ్బరి తురుము, పంచదార వేసిన తర్వాత కూడా 7 to 8 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలండి. కొబ్బరిలో ఉన్న తడి మొత్తం పోవాలి. మనకి కొబ్బరిలో తడి బాగా ఆరిపోయిన తర్వాత పొడి పొడిగా అవుతుందండి. ఆ టైం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి సెపరేట్గా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలని 1/2 కప్ వరకు తీసుకోవాలి. ఇట్లా కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసిన తర్వాత లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. రవ్వ లడ్డు చేసేటప్పుడు 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ రవ్వ ఫ్రై చేసేటప్పుడు నేతిలో బాగా ఫ్రై అవ్వాలి. రెండోది అందులో వేసే కొబ్బరి అనేది అస్సలు లేతగా ఉండకూడదండి, బాగా ముదిరిందై ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.